శ్రీవాణి గారు నమస్తే నమస్తే. నమస్తే అండి. విన్నారు కదా మీ పార్టీ నాయకులు ఏం చెప్పారు? లేఖకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెబుతూనే లేఖ గురించి ఆయన ప్రస్తావించారు. ఆ ప్రస్తావించడంలోనే ఆ లేఖకి సంబంధించినటువంటి రాజకీయ ప్రాధాన్యత ఏంటో అర్థమవుతోంది. సరే, డియర్ డాడీ అని ఆమె చాలా స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి డాడీ డాటర్ మధ్య జరిగినటువంటి సంభాషణగా చూడాలి. అంత డియర్ డాడీ అని పిలిచినటువంటి కవిత గారు నిజంగా మాట్లాడాలి తండ్రితో అనుకుంటే వ్యక్తిగతంగా కలవచ్చు. ఎందుకంటే అక్కడ డియర్ డాడీ అని చాలా పర్టికులర్గా మెన్షన్ చేశారు. ఒక ఫోన్ కాల్ చేయొచ్చు. ఈ రెండూ జరగలేదంటే రామ్మోహన్ గారు చెప్తున్నట్లుగా ఆమెకి కేసీఆర్ గారిని కలిసేటువంటి వీలు లేకపోవడమో, ఆ వీలు వారి వైపు నుంచి కల్పించకపోవడమో ఏదో జరిగి ఉండాలి. ఇన్ సెకండ్ కేస్, ఒకవేళ పార్టీ కార్యకర్తగా ఆమె అయితే కూతురు అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తలు. పార్టీ పరంగా చూసుకున్నట్లయితే ఒక పార్టీ కార్యకర్తగా లేఖ రాసిందనుకుంటే కేసీఆర్ గారికి గౌరవనీయులైనటువంటి పార్టీ పెద్దలకు అంటూ లేఖ రాయలేదు. ఆమె డియర్ డాడీ అంటూ రాసింది కాబట్టి పర్సనల్గా వ్యక్తిగతంగా తీసుకొని రాసినట్లుగా అర్థమవుతోంది. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కూడా హైలైట్ చేశారు. ఇక్కడ మరొక అంశం బాగా హైలైట్ అయ్యేది ఏంటంటే, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, ఎంపీ ఎలక్షన్స్లో మనం సైడ్ అయిపోయి వాళ్ళని గెలిపించామనేటువంటి అర్థంలో ఆమె రాస్తూ కేసీఆర్ గారు, నాన్నగారు మీరు దీన్ని అడ్రస్ చేసుంటే బాగుండేది అని నా అభిప్రాయం అంటూ ఆమె వ్యక్తపరిచారు. మీరు ఎలా చూస్తారు అసలు? అంటే ఏంటి, అంటే కవిత గారికి ఏమైనా ఆలోచన ఉందా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటువంటి ఆలోచన ఆమెకి ఏమైనా ఉందా అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోందా లేఖలో? మీరు ఎలా చూస్తారు ఈ లేఖని? ఏం చెప్తారు? ముందుగా కిషన్ రెడ్డి గారు అన్నట్టుగా ఈవెన్ అందరి ఒపీనియన్ కూడా అదే. అసలు నిజంగా కవిత గారు ఆ లేఖ రాశారా లేదా అన్నది వాళ్ళు వచ్చి చెప్పే వరకు కూడా మనం ఇది కేవలం చర్చ వరకే బాగుంటుంది, కానీ అందులో ఏమి ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నది అయితే లాభం ఉండదు. అంటే వారు చెప్పినట్లుగా ఆ పార్టీ నుంచి కవిత గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పూర్తిగా బయటకు వచ్చి స్పందిస్తే తప్ప మనం కంక్లూడ్ చేయలేం. ఇది వారి వైపు నుంచి వచ్చింది. కేవలం చర్చల వరకు మాత్రమే హ్యాపీగా మంచిగా ఉంటుంది. ఇందాక అన్నట్టుగా ఒక బిడ్డగా తను హైదరాబాద్ లోనే ఉంటుంది, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. తను వెళ్ళి కలిసి మాట్లాడాలని అనుకుంటే మాట్లాడవచ్చు. మళ్ళీ తనని ఇంటికి రానివ్వట్లేదా, లేకపోతే ఇద్దరి మధ్యలో మాటలు లేవా అన్నది మనకి తెలియదు. ఎందుకంటే అది కుటుంబంలో జరిగే విషయాలు కాబట్టి మనకందరికి ప్రజలుగా మనకందరికి తెలియదు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఆ లేఖ గురించి స్పందించాలి అని అనుకుంటే కవిత గారికి రాష్ట్రంలో ఉన్న సమస్యలు ముందు గుర్తుకు రాలేదా? తను ఒక ఎంపీగా ఉన్నప్పుడు, వాళ్ళ నాన్నగారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తను వచ్చిపోయే మాట్లాడే విషయాలలో అందరూ కూడా కలిసిమెలిసి కుటుంబంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు ఉండే. రాష్ట్రంలో ఉన్న మహిళల విషయంలో కానీ, ఈ రోజు తను మాట్లాడే బీసీ విషయంలో కానీ, ఎస్సీ విషయాలలో కానీ, ఎస్టీ విషయాలలో కానీ చాలా ఉండే. ఆ రోజు తను ఏ రోజు కూడా తన ఫాదర్ తండ్రిని, డాడీ గారిని కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కానీ ఏ రోజు కూడా తను ప్రశ్నించలేదు. ప్రశ్నించినట్టు మనకు తెలియలేదు కూడా. ఈ రోజు మాత్రం ఏదో ఈ ఉత్తరం రూపంలో బయటకు వచ్చింది. కానీ ఒకవేళ కవిత గారు నిజంగా కూడా మాట్లాడాలి అని అనుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. తను ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రాష్ట్రంలో బీసీ నాయకుల గురించి తను ఆ రోజు మాట్లాడేది ఉండే. ఈ రోజు కొత్తగా బీసీ గలం మాట్లాడడము, బీసీలకు న్యాయం జరగాలి అని చెప్పి తను మాట్లాడుతున్నారంటే అది రియల్ గా కూడా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఆ రోజు తను అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీసీ నాయకులకు ఎంతమందికి మంత్రి పదవిని ఇచ్చారు, మహిళలకు ఎంతమందికి టికెట్ ఇచ్చారు, ఎంతమందికి చైర్మన్ల పోస్టులు ఇచ్చారు, ఎంతమందికి ముఖ్యంగా వాళ్ళ అంటే ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ పక్కన తీసుకుపోయారు. చెప్పాలి అని అంటే కవిత గారు జాగృతి పేరు పైన రాష్ట్రంలో బతుకమ్మలు ఆడిపించుకుంటూ ఒక సెలబ్రిటీగా తిరిగారే కానీ నిజంగా కూడా మహిళలకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్న విషయాలలో ఏ రోజు కూడా తను పోరాడలేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కనీసం ఒక మహిళా కమిషన్ కూడా మన రాష్ట్రంలో లేదు. అది కవిత గారు గుర్తించుకోవాలి. ఇప్పుడు కూడా ఒకవేళ తను రాజకీయాలు చెయ్యాలి అని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఊరూరా వెళ్ళి మహిళలకు 2500 ఇస్తానన్నారు, పెన్షన్ పెంచుతానన్నారు, తులం బంగారం ఇస్తానన్నారు. మళ్ళీ వాటి గురించి తను ప్రశ్నించాలి. కానీ ఇప్పుడు కూడా తను బాధతో మాట్లాడుతూ నన్ను కష్టపెట్టారు కదా బీజేపీ వాళ్ళ గురించి మీరెందుకు మాట్లాడలేదు అని అంటే నాకు అది అందులో ఏ పొలిటికల్ స్ట్రాటజీ కానీ ఏది కానీ కనిపించట్లేదు. ఇప్పటికీ కూడా నాకు ఆ లెటర్ రియలా కాదా కూడా నాకు తెలియట్లేదు. అండ్ ఇంకొకటి తను అన్నట్టుగా మీరు బీజేపీ గురించి మాట్లాడలేదు కాబట్టి బీజేపీ మనం ఒకటి అనుకుంటారు అని వ్యక్తం చేస్తుంది అని అంటే అదే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మళ్ళా అదే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పి స్టాలిన్ గారు చెన్నైలో ఒక ప్రోగ్రామ్ పెడితే ఆ ప్రోగ్రామ్ కి ఇద్దరు కలిసి వెళ్ళారు.
ఒకవేళ కేంద్రం గురించి ఏదైనా మాట్లాడాలి అని అంటే ఇండియా అలయన్స్ లో మేమందరం ఒకటే అని చెప్పి పదే పదే కేటీఆర్ గారు అన్నారు, వాళ్ళ మంత్రులు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు. అధికారంలోకి కాంగ్రెస్ రాకముందు కూడా ఒకవేళ హంగ్ ప్రభుత్వం ఏదన్నా ఏర్పడితే నేను బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా కలవదు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి అధికారంలోకి వస్తుంది అని చెప్పి వాళ్ళ నాయకులు చెప్పారు, కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పారు. ఇంత క్లియర్ కట్ గా ఉన్నందుకు ఇప్పుడు ఏదో డైవర్షన్ చేయడానికి మీరు బీజేపీని అనలేదు కాబట్టి బీజేపీ మనం ఒకటి అనుకుంటారు, కాంగ్రెస్ దాన్ని గట్టిగా తీసుకెళ్ళింది అని అనుకుంటారు అని అనిపిస్తుంది. కానీ ఆ క్లారిటీ కూడా ఆ లెటర్ లో లేదు అనే నేను అంటున్నాను. నిజంగా కూడా కవితకి ఇప్పటికీ కూడా కుటుంబంలో చాలా ఉంటాయి. అంటే అన్న తర్వాత బిడ్డకి ఆస్తి ఇవ్వకపోవడమనో లేకపోతే తండ్రి తర్వాత నేను అధికారంలోకి రావాలనో వాళ్ళ మధ్యలో కుటుంబ కలహాలు ఎన్నో ఉండొచ్చు. ఆ కలహాలు ఉన్నప్పుడు తాను ఒకటే ఆలోచించాలి, ఇప్పటికైనా కుటుంబ పార్టీ సొంత ఎజెండా కోసం కాకుండా తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ఎజెండా కోసం అని చెప్పి ఇద్దరిట్లో కేటీఆర్ గారో లేకపోతే కవిత గారో ముందుకొచ్చి మాట్లాడి అప్పుడు అంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని మాట్లాడితే బాగుంటది. కానీ పెహల్గామ్ లో మన భారతదేశీయులు చనిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ఉగ్రదాడి గురించి మాట్లాడలేదు వాళ్ళు. అట్లాంటిది వాళ్ళు ఈ రోజు వచ్చి బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనుకుంటున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నంటే ఇప్పటికీ కూడా ఆ క్లారిటీ ఆ లెటర్ లో ఉన్న క్లారిటీ ఏంది, సొంత ఎజెండా కుటుంబ ఎజెండా పార్టీ ఎజెండానే కనిపిస్తుంది కానీ తెలంగాణ ఎజెండా తెలంగాణ సంక్షేమ అభివృద్ధి ఎజెండా గురించి మాత్రం కనిపించట్లేదు. పదే పదే కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయి, కాళేశ్వరం కూలిపోతుంది, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీరు వ్యర్థం చేశారు అని చెప్పి అటు కాంగ్రెస్ అటు బీజేపీ అందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు కవిత గారు ఒక బిడ్డగా తండ్రికి ఏమి చెప్పాలి, నానా మీ మీద అన్ని కూడా తప్పులు మాటలు మాట్లాడుతున్నారు, మనం ఏదో తప్పు చేసినామని మాట్లాడుతున్నారు, మీరు సమాధానం రేవంత్ రెడ్డికి ఇవ్వకండి, మీరు సమాధానం బీజేపీ ప్రభుత్వానికి ఇవ్వకండి, మీరు కేవలం సమాధానం పోయి తెలంగాణ బిడ్డలకు ఇవ్వండి, ఓటేసి గెలిపించిన తెలంగాణ బిడ్డలకు మీరు సమాధానం ఇవ్వండి. కాళేశ్వరంలో ఏమి జరిగింది ఏమి జరగలేదు వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు, నిజాలు మీరు చెప్పండి నానా అని చెప్పి ఒక బిడ్డగా తను చెప్తే ఒక తెలంగాణ బిడ్డగా నేను స్వాగతించేదాన్ని. అంతేగాని ఆ లెటర్ లో కూడా కేవలం వాళ్ళ సొంత ఎజెండా కోసం సొంతంగా మాట్లాడుకోవడానికి అంటే ఆ నాన్న నీ తర్వాత అధికారానికి నాకు ఇవ్వు, నాకు పొలిటికల్ గా నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నేను పార్టీని నేను నడిపించగలుగుతాను అని చెప్పి ఆమె సత్తా చెప్పుకోవడానికి రాసిన లెటర్ గా కనిపిస్తుంది. కానీ తెలంగాణ సంక్షేమం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ బిడ్డల న్యాయం కోసం మాట్లాడుతున్నట్టుగా మాత్రం అందులో ఏ కార్నర్ లో కూడా లేదు. రైట్, థ్యాంక్ యూ.